ఏపీలో సంచలనంగా మారిన కృష్ణలంక ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. సాయి కృష్ణ మృతి ఆరోపణలపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులతో చర్చించారు. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించిన సీఎం చంద్రబాబు కృష్ణలంక సీఐని సస్పెండ్ చేయాలంటూ ఆదేశించారు. ఈ ఘటన వివరాలను డీజీపీ, ఇంటెలిజెన్స్ ఏడీజీ, విజయవాడ సిపి సీఎంకు వివరించారు. ఉన్నత స్థాయి విచారణ జరిపి నిజాలు నిగ్గు తేల్చాలని డీజీపీకి ఆదేశాలిచ్చారు చంద్రబాబు. నిష్పక్షపాతంగా విచారణ జరిపి నివేదిక ఇవ్వాలంటూ సూచించారు. సాయి కృష్ణ ఘటనపై నిజాలు బయటకు రావాలని అధికారులను ఆదేశించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీనియర్ అధికారి నేతృత్వంలో సమగ్ర విచారణ చేపట్టాలని సూచించారు. అయితే ఇప్పటికే సీఐ నాగరాజును విఆర్కు పంపామని సీఎం, డిప్యూటీ సీఎంకు వివరించారు డీజీపీ. అయితే అంతకుముందు సాయి కృష్ణ కుటుంబ సభ్యులు మీడియా ముందుకొచ్చారు. తన కుమారుణ్ణి చూపించాలంటూ తల్లి కన్నీళ్లు పెట్టుకున్నారు. తన కొడుకును పోలీసులు చంపేసి దహనం చేశారని ఆరోపిస్తున్నారు. తన కొడుకు ఉంటే చూపించాలని, లేదా మట్టైనా ఇవ్వండి అంటూ ఆవేదన చెందారు. తన కొడుకుపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. తమకు పార్టీలు అంటగట్టొద్దని, న్యాయం కావాలని సాయి కృష్ణ తల్లి డిమాండ్ చేశారు. అన్యాయం చేసిన వాడికి మీరు ఎంత మద్దతు చేస్తున్నారంటే నిజంగా కూడా ఆ పార్టీ కేసు కట్టి, ఈ పార్టీ కేసు కట్టి అందరూ వస్తున్నారు. మాకు నా బాధ చూసి నా కొడుకు ఇలా జరిగిందని ప్రతి ఒక్కళ్ళు వస్తున్నారు. అందరి మీద నెడతావా మనము? ఎంతమందిని కొంటాడయ్యా డబ్బులు పెట్టి? ఎంతమందిని కొంటాడు? ఈడట్ట ఈడిట్ట అని వేస్తున్నాడు. ఇప్పుడు వరకు నువ్వు ఎన్ని చేసావు ఎవరికి తెలియదా? బయటికి రావట్లేదా? నువ్వు డబ్బులు పెట్టి కొనుక్కొని జరిపించుకుంటున్నావు. నువ్వు పోలీస్ ఆఫీసర్ నేను ఇష్టమంతుడు చేస్తావేంటి? ఒక్కగాని ఒక్క కొడుకు 23 ఏళ్ల కుర్రాడిని నువ్వు అతి దారుణంగా కొట్టి మూట కట్టి పక్కన మారేసి తెల్లారి తీసుకెళ్ళి నువ్వు దానం చేయటం నువ్వెవడవే?